బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఈ రోజున నవంబర్ 7 నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా మనం జరుపుకుంటున్నాం. అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి అవగాహన రోజు. నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రాం 1975 సంవత్సరంలో పిలుపు మేరకు మనం ఇది జరుపుకుంటూ ఉన్నాము. వాస్తవానికి ఈ రోజున మేడం క్యూరీ శాస్త్రవేత్త బర్త్డే. ఆమె రేడియం కనుక్కున్నారు. ఎందుకంటే క్యాన్సర్లో రేడియోథెరపీ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి, కీమోథెరపీ. ఆమె యొక్క బర్త్డేను పురస్కరించుకొని సోదర మహాశలారా, సోదరి మండారా, ఈ రోజున మనము నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా జరుపుకుంటున్నాము. భారతదేశంలో సుమారు 1.1 మిలియన్లు అంటే సుమారు 11 లక్షల మంది ఈ వ్యాధిన బారిన పడినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా పడుతున్నారు. సంవత్సరం 11 లక్షల మంది. అందులో 200 మంది అంటే 2/3 వంతు మంది చివరి దశలో ఉన్నటువంటి కేసులు వస్తున్నాయి. అంటే ఇంకా చావుకు దగ్గరగా ఉన్నటువంటి కేసులు వస్తున్నాయి. గర్భకోశ క్యాన్సర్ తోటి 8 నిమిషాలకు ఒక మహిళ చనిపోతుంది ప్రస్తుతం భారతదేశంలో. 25% మరణాల్లో ఓరల్ క్యావిటీ అంటే నోటి క్యాన్సర్, పొగాకు ద్వారా వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో దాని ద్వారా, ఇంకా 25% బ్రెస్ట్ క్యాన్సర్ ద్వారా మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సుమారు 14 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి ప్రస్తుతం అంతా కూడా. సోదర మహాశిలారా, సరే, ఈ యొక్క గణాంకాలను పక్కన పెడితే వ్యాధి స్వస్థత దైవం చేతిలో ఉంది, మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే మనిషి కారణం ఎంత మాత్రం కూడా కాకూడదు, అతని అజాగ్రత్త కారణం ఎంత మాత్రం కూడా కాకూడదు. జాగ్రత్త పడాలి. ఆపై కూడా ఆపద వచ్చినప్పుడు తప్పనిసరిగా దైవం యొక్క పరీక్ష కింద మనం భావించాలి. అయితే మనము స్వయంగా మన చేతులతోటి ఏది కూడా పాడు చేసుకోకూడదు. అది విషయాన్ని గమనించాలి. ఉదాహరణకి ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ వస్తుందండి, నోటి క్యాన్సర్. దానికి మనిషే కారణము. పొగాకు, సిగరెట్లు, ఇతర దురలవాట్లు, పాన్ మసాలాలు నమలడాలు, లేకపోతే ఇంకోటి ఏదైనా గుట్కాలు నమలడాలు, ఇవన్నీ వీటి కారణంగానే నోటి క్యాన్సర్ వస్తుంది. ఇది మనిషి యొక్క చేసుకున్నదే కదండి. కాబట్టి ఈ విధంగా మనిషి ద్వారా కారణమయ్యే చాలా జబ్బులు ఉన్నాయి. వాటికి దూరంగా ఉండాలి. ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మనిషి జీవితం అమూల్యమైనటువంటి జీవితం. చేజేతులు అతను ఎంత మాత్రం కూడా దాన్ని పాడు చేసుకోకూడదు. మరిస్తూ వహువ యష్ఫీన్, నిజమే, నేను వ్యాధికి గురైనప్పుడు నాకు స్వస్థతనిచ్చేవాడు దైవమే. నిస్సందేహంగా వ్యాధి ఎప్పుడైతే పెట్టాడో స్వస్థత కూడా, దాని యొక్క ఔషధాన్ని కూడా దైవం పెట్టాడని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఔషధం లేనటువంటి వ్యాధి ఏది కూడా లేదు అన్నారు. అయితే ఆ ఔషధం ఏంటో మనకు శాస్త్రజ్ఞులు అన్వేషణ చేసి మనకు తెలియచెప్తారు. సోదర మహాశైలారా, బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి చాలా మందిలో ఒక స్టడీ ఏంటంటే, బిడ్డలకు పాలు ఇవ్వని కారణంగా చాలామంది ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఒక బిడ్డకు 2.5 సంవత్సరాలు పాలు పట్టడం అనేది ఆ బిడ్డ యొక్క హక్కు అని చెప్పేసి అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్తున్నాడు. ఈ విధంగా మనం చేసినటువంటి తప్పిదాల కారణంగానే మనపై ఈ రకమైనటువంటి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. కాబట్టి సోదర మహాశిలారు, ఏదైనప్పటికీ కూడా దైవం ఇచ్చినటువంటిది అమూల్యమైన జీవితాన్ని మనం గౌరవించాలి. మన చేతులారా ఏది కూడా పాడు చేసుకోకూడదు. ఉన్నంతలో చక్కటి ఆరోగ్య నియమాలతోటి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. రండి, ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖన భవంతు. థ్యాంక్ యూ.